ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. 45 ఏళ్ల క్రితం నాటి ఆలోచనలు పనులు రూపం దాల్చేందుకు 25 ఏళ్లు పడితే గత 20 ఏళ్లుగా కొనసాగుతున్నాయి పనులు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ నిర్మాణ పనుల్లో అంతులేని జాప్యం కనిపిస్తోంది. భద్రతా లోపాలు మరింత ప్రమాదకరంగా మార్చేశాయి. టన్నెల్లో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేదా? ఇప్పటికైనా ఈ లోపాలను సరిదిద్దుకొని పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఎల్బీసీ పూర్తయి తమ పొలాలకు సాగునీరు, తమ ఇళ్లకు తాగునీరు వచ్చే రోజు కోసం లక్షలాది మంది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. శ్రీశైల ఎడమగట్టు కాలువ ప్రాజెక్టు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. పక్కనే గలగలా పారే కృష్ణమ్మ అయినా నల్లగొండ జిల్లాకు కటకటే. సాగునీటితో పాటు తాగునీటికి కరువే. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా తగినంత నీటి వనరులు అందడం లేదు. ఈ సమస్యపై ఎన్నో ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. 1978లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడ్డ ప్రాంతాల నీటి సమస్యపై చర్చ జరిగింది. నల్లగొండకు శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావాలనే డిమాండ్ వినిపించింది. నాటి నీటిపారుదల మంత్రి సుధాకర్ రావు నేతృత్వంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక సాంకేతిక కమిటీ వేశారు. ఈ కమిటీ సర్వే నిర్వహించి శ్రీశైలం నుంచి 3 లక్షల ఎకరాలకు టన్నెల్ ద్వారా నీరు అందించవచ్చునని రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఇందుకోసం శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4,18,000 ఎకరాల భూములకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 9 మీటర్ల వ్యాసంతో 45 కిలోమీటర్ల పొడవున 300 నుంచి 500 మీటర్ల దిగువన కొండలలో సొరంగాలన్నీ తవ్వాల్సి వస్తుందని అందులో సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగ మార్గం ద్వారా నల్లగొండ జిల్లాలకు కృష్ణానీరు తీసుకురావడానికి 1979లో ముఖ్యమంత్రి అంజయ్య నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం అక్కంపల్లి దగ్గర హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అయితే శ్రీశైలం సొరంగ మార్గం నిర్మాణం ఎలా అనే చర్చ జరిగింది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా తవ్వాల్సిన సొరంగం పనులు అంత సులభం కాదు అనే విషయాన్ని గుర్తించారు. సొరంగ మార్గం ద్వారా నీరు తీసుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలైన సమయం పడుతుందని అంచనా వేశారు. అప్పటి వరకు నల్గొండ జిల్లాకు సాగునీటికి ఇబ్బంది ఉంటుందని భావించి తాత్కాలికంగా మరో ప్రతిపాదన తెరమీదికి తీసుకొచ్చారు. సొరంగ మార్గం పూర్తయ్యేలోపు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచే నీటిని ఎత్తిపోవడం పైన చర్చ చేశారు. 1983లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం అక్కంపల్లి నుంచి కాలువ తవ్వడానికి అదే ఏడాది మే నెలలో శంకుస్థాపన చేశారు. ఆంధ్రకు నీళ్లు అందించే శ్రీశైలం కుడిగట్టు కాలువతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎడమగట్టు కాలువను కూడా పూర్తి చేస్తారని ఎన్టీఆర్ ప్రకటించారు. అప్పటికే 1982 జూలై 29న 482 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా ఉత్తర్వులిచ్చారు. 1983 నుంచి 1989 వరకు 45 కోట్ల ఖర్చుతో కొంత భూసేకరణతో పాటు కొంతమేర ప్రధాన కాలువ పనులను కూడా చేపట్టారు. ఆ తర్వాత 1994 వరకు పనులు నత్తనడకన సాగాయి. దీంతో నల్గొండ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయంపై ఉద్యమాలు ఉధృతమయ్యాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువను వెంటనే చేపట్టాలనే డిమాండ్తో 1990 లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి 480 మంది అభ్యర్థులు నామినేషన్ వేసి సమస్య తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది. అయితే సొరంగ మార్గం ఆలస్యమవుతుందని భావించి తాత్కాలిక పద్ధతిలో పుట్టంగడి వద్ద లిఫ్ట్ ఏర్పాటు ద్వారా నీటిని తరలించే ప్రక్రియ మొదలుపెట్టారు. సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని 4 మోటార్ల ద్వారా పుట్టంగండి సిస్టంలోకి ఎత్తిపోసే పథకానికి రూపకల్పన చేశారు. అక్కడి నుంచి కామన్ పాయింట్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు డిజైన్ చేశారు. 1998-99 రేట్ల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 1260 కోట్లుగా రూపొందించారు. ఇందులో 2003 నాటికి 562 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక పద్ధతిలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. దీంతో సొరంగ మార్గం ప్రతిపాదనలు తాత్కాలికంగా వెనక్కి వెళ్లాయి. అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటి కోసం ప్రత్యేకంగా పైప్ లైన్లు వేసి నీరు అందిస్తున్నారు. అయితే ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణ భారీ వ్యయంతో కూడినది కావడంతో శాశ్వత ప్రాతిపదికన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం డిమాండ్ అలాగే ఉంటూ వచ్చింది. నల్గొండ జిల్లాకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఈ సొరంగ మార్గమే కీలకమని జిల్లా ప్రజలు ఉద్యమించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం సొరంగ మార్గాన్ని
నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2008 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2005 ఆగస్టులో పరిపాలన అనుమతులిచ్చారు. 2006లో పనులకు శంకుస్థాపన చేసి 2007లో పనులు ప్రారంభించింది. ఈ సొరంగ మార్గం డిజైన్లోనే చాలా సంక్లిష్టత నెలకొంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా భూమి ఉపరితలం నుంచి 1/2 కిలోమీటర్ లోతులో ఈ సొరంగ మార్గాన్ని ప్రతిపాదించారు. ఏకకాలంలో 2 వైపులా 2 TBM మిషన్ల ద్వారా 10 మీటర్ల వ్యాసార్థం తవ్వకంతో ఈ సొరంగం పనులు మొదలుపెట్టారు. సొరంగానికి సిమెంట్ దిమ్మెలతో ప్లాస్టింగ్ అనంతరం 9 మీటర్ల వ్యాసార్థ సామర్థ్యంతో నీరు గ్రావిటీ ద్వారా రానుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువకు తరువాతి కాలంలో దివంగత మాజీ మంత్రి పేరుతో అలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ఈ సొరంగ నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతమని చెప్తారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాజెక్ట్ తొలి అంచనా వ్యయం 2,813 కోట్ల రూపాయలు. తాజాగా పెంచిన అంచనా వ్యయం 4,637.75 కోట్లు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల విలువ 2,689.47 కోట్లు. ఇంకా జరగాల్సిన పనుల విలువ 1,948 కోట్లు. కాలువ నిర్మాణ పనులు 2 దశాబ్దాలుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగం పనులను 2 వైపుల నుంచి ప్రారంభించారు. ఒకవైపు శ్రీశైలం ముఖద్వారం దగ్గరలోని దోమలపెంట నుంచి ఇన్లెట్, మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా మన్నెంవారిపల్లె నుంచి అవుట్లెట్ టన్నెల్ తవ్వకాన్ని ప్రారంభించారు. ఇన్లెట్ ఎండ్ నుంచి 13.937 కిలోమీటర్లు, అవుట్లెట్ నుంచి 20.435 కిలోమీటర్ల మేర సొరంగం పని పూర్తయింది. మొత్తంగా 43.93 కిలోమీటర్ల మేర టన్నెల్లు తవ్వాల్సి ఉండగా 2 దశాబ్దాల్లో తవ్వింది 34.372 కిలోమీటర్లు మాత్రమేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా 9.56 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే టన్నెల్ బోర్ మిషన్, TBM టెక్నాలజీ ద్వారా పనులను చేపట్టడం, క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు తదితర సవాళ్ల నేపథ్యంలో సొరంగాల తవ్వకం పనులు తీవ్ర జాప్యమవుతున్నాయి. SLBC సొరంగ మార్గం నిర్మాణం 2015 వరకు ఉధృతంగా సాగింది. కానీ బేరింగులు విరిగిపోవడంతో మరోవైపు ఇన్లెట్ వైపున ఊటనీరు వస్తుండడంతో పనులు నత్తనడకన నడిచాయి. 2019లో పనులు చేస్తున్నప్పుడు మట్టి రాళ్లు కూలుతుండడంతో పనులు ముందుకు సాగకుండా పోయాయి. దీనిని నివారించేందుకు ఊటనీటిని తోడువేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊట మళ్లీ రాకుండా, మట్టి రాళ్లు పడకుండా ఉండేలా సిమెంట్ పాలిఎరిథిన్తో గ్రౌంటింగ్ చేయించారు. కాంట్రాక్ట్ సంస్థ సైతం నిర్వహణ భారం పెరగడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిందని పనులను నిలిపివేసింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులపై మరోసారి దృష్టి పెట్టింది. ప్రాజెక్టు వ్యయం పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులను గ్రీన్ ఛానల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో అవుట్లెట్ పనులు మళ్లీ మొదలయ్యే వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది బడ్జెట్లోనూ 800 కోట్ల నిధులు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెప్టెంబర్లో ప్రాజెక్టును సందర్శించారు. సొరంగం తవ్వుతున్న టన్నెల్, బోరింగ్ మిషన్, TBM కూడా తరచూ చెడిపోతోంది. మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు విడిభాగాల కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పనులు ఆలస్యమయ్యేందుకు ఇదొక కారణం. దీనికోసం ఇటీవలే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లి TBM సప్లై గురించి మాట్లాడొచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవరోధాలు ఏర్పడడంతో డెడ్ లైన్ 6 సార్లు పొడిగించాల్సి వచ్చింది. చివరికి 2026 నాటికి ప్రాజెక్టు నిర్మాణం జరిపి తీరాలని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనికోసమే పనులను మొదలుపెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నిండిన ప్రతిసారి కూడా నెలల పాటు పనులు నిలిచిపోతున్నాయి. ఇటీవల శ్రీశైలంలో నీటి మట్టం తగ్గడంతో ఈ నెల 18వ తేదీ నుంచి తిరిగి సొరంగం తవ్వకం పనులు మొదలయ్యాయి. ఈ పనులు ఊపందుకుంటాయని భావించిన తరుణంలో ఈ నెల 22న భారీ ప్రమాదం జరిగింది. గ్రానైట్ కాకుండా గులకరాళ్లు మట్టి వదులుగా ఉండడం, ఊటలు విపరీతంగా ఉండడం, నీరు విపరీతంగా టన్నెల్లోకి వస్తూ ఉండడంతో కప్పు కుంగిపోతూ వచ్చింది. కుంగిన కప్పు భారీగా మట్టిని కూల్చి సొరంగాన్ని మూసేయడంతో మరోసారి అంతరాయం ఎదురైంది. సొరంగం పనుల్లో జాప్యానికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1. 14 కిలోమీటర్ నుంచి 19.500 కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతంలో ఊటనీటిని అదుపు చేయలేకపోవడం. శ్రీశైలం రిజర్వాయర్లో నీరు టన్నెల్ కాంటూరు లెవెల్స్ కంటే ఎగువన ఉండడం. ఇక్కడ గ్రానైట్, రాతిశిలల కంటే మట్టి, గులకరాలు ఎక్కువగా ఉండడం. దీంతో సొరంగం తవ్వకానే లూజు పట్టి జారి కూలిపోతోందని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రచారంపై దృష్టి పెట్టిందే తప్ప సొరంగం తవ్వకానికి ఎదురవుతున్న సవాళ్లు, వాటి నివారణ చర్యలపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని నిపుణులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో సొరంగం కూలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ముమ్మాటికే సర్కార్ వైఫల్యమేనని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పినా వినకుండా, పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టనీయకుండానే పనులను చేపట్టాలని హడావిడి చేయడమే ప్రస్తుత ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఎస్ఎల్బీసీ సొరంగం మధ్యలో బయటికి వెళ్లే దారి యాడిట్ లేనందువల్లే టన్నెల్ తవ్వకంలో సమస్యలొస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు నిర్వహించే ఆపరేషన్ సులభమయ్యేవని చెప్తున్నారు అధికారులు. సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి నిర్మాణానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే ఇది అవాస్తవమని తేలింది. 1994 ఏప్రిల్ 22న ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టుకు అనుమతినిచ్చిన పత్రంలోని 3వ పేరాలోనే యాడిట్ ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. తిరుమలాపూర్ గ్రామ సమీపంలో చెంచులు నివాసముండే ప్రాంతానికి సమీపంలో టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద యాడిట్ ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నెల్ పనులు ప్రారంభం కాగా యాడిట్ ఏర్పాటు విషయాన్ని ఏ దశలోనూ పట్టించుకోలేదు. దీంతో టన్నెల్ పనులు క్లిష్టతరంగా మారిపోయాయి. ఇప్పటికైనా యాడిట్ ఏర్పాటు చేస్తే గాలి వెలుతురుతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉండేది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనుల్లో అంతులేని జాప్యంతో ఇప్పటికే దశాబ్దాల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు నష్టం జరిగిపోయింది. ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు అనుమతులు, పనుల్లో జాప్యం, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం ప్రధాన కారణాలు. ఇప్పటికైనా వేగం పుంజుకోవాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయి తమ పొలాలకు నీళ్లు అందాలని, తమ గ్రామాలకు తాగునీరు రావాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.